డైలీ టేస్ట్ ది డైలీ. నల్గొండ డీసీసీ అధ్యక్షుడి విషయంలో తమ్ముడు సై అంటుంటే అన్న నైనై అంటున్నారెందుకు? పార్టీ పదవి అన్నదమ్ముల మధ్య మనస్పర్ధలకు దారితీసిందా? డీసీసీ విషయంలో ఉమ్మడి జిల్లా నేతలంతా ఒకవైపు, ఆ మినిస్టర్ ఒక్కరే మరోవైపు ఎందుకున్నారు? తవితే మీకు చాలా ఉన్నాయిలే అన్న మాటలు రావడానికి రీజన్ ఏంటి? నల్లగొండ జిల్లా హస్తం పార్టీలో డీసీసీ అధ్యక్షుడి నియామకం చిచ్చురాజేసింది. పున్నా కైలాష్ను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తూ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తన అసంతృప్తిని తెలియజేస్తూ సీఎంకు లేఖ రాశారాయన. గతంలో తనను తన కుటుంబాన్ని అసభ్య పదజాలంతో దూషించిన వ్యక్తికి జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వకూడదన్నది కోమటిరెడ్డి అభ్యంతరం. కేబినెట్ మినిస్టర్ హోదాలో ఆయన రాసిన లేఖ చుట్టూ ఇప్పుడు సరికొత్త రాజకీయ చర్చలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ మార్కు రాజకీయాలకు మరోసారి ఆజ్యం పోసినట్టయిందని మాట్లాడుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. పున్నా కైలాష్ బీసీ పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం, బీసీ రిజర్వేషన్లు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారిన క్రమంలో ఇప్పుడు కోమటిరెడ్డి లేఖ కాకరేపుతుంది. దాదాపుగా 3 ఏళ్ల క్రితం అప్పటి రాజకీయ పరిస్థితుల్లో జరిగిన వ్యవహారాలను సీనియర్ నేత అయిన కోమటిరెడ్డి ప్రస్తుతం ప్రస్తావించడం, సీఎంకు లేఖ రాయడంపై హస్తం పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలోకి వెళ్లినప్పుడు మునుగోడు ఉప ఎన్నిక జరిగింది. అప్పుడు కాంగ్రెస్ భువనగిరి ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని ఓ కార్యకర్తతో మాట్లాడిన వాయిస్ నాడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ క్రమంలోనే ఒక అడుగు ముందుకేసిన మునుగోడు నియోజకవర్గానికి చెందిన అప్పటి టీపీసీసీ స్పోక్స్ పర్సన్, తాజాగా డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ వెంకటరెడ్డి మీద ఓ రేంజ్లో తిట్ల పురాణం అందుకున్నారు. ఎంత తమ్ముడైతే మాత్రం కాంగ్రెస్ ఎంపీగా ఉండి బీజేపీ అభ్యర్థిని గెలిపించమని కోరడం ఏంటన్నది ఆయన అభ్యంతరం. ఆ ఊపులోనే పున్నా కైలాష్ మాట్లాడిన మాటలు కాంగ్రెస్ పార్టీ రాజకీయాలను రక్తి కట్టించాయి. ఇక ఆ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డి ఓడిపోవడం, గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్లోకి రీఎంట్రీ ఇచ్చి ఆ పార్టీ తరపున మునుగోడు ఎమ్మెల్యేగా గెలవడం చకచకా జరిగిపోయాయి. ఇక్కడే ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. గత ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి విజయం కోసం పున్నా కైలాష్ గట్టిగా పనిచేయడం వల్లే మెజారిటీ పెరిగిందన్న అభిప్రాయం ఉంది. కానీ ఆల్ సెట్ అనుకుంటున్న టైంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాజాగా లేఖ రాయడం వివాదాస్పదమైంది. ఆ వివాదం నివురుగప్పిన నిప్పులానే ఉందని, ఇప్పుడు బయటపడిందని చెప్పుకుంటున్నారు. తన కీలక అనుచరుడు గుమ్మల మోహన్ రెడ్డి కూడా డీసీసీ రేస్లో ఉన్న టైంలో ఆ పీఠం పున్నాకు దక్కడాన్ని వెంకటరెడ్డి జీర్ణించుకోలేకపోయారన్న చర్చ జరుగుతోంది. తనపై వ్యక్తిగత విమర్శలు చేసిన పున్నా కైలాష్కు డీసీసీ ఇవ్వడం ఇష్టం లేదా, లేక తమ్ముడు ప్రాతినిధ్యం వహిస్తున్న మునుగోడు నియోజకవర్గానికి చెందిన వ్యక్తిని నియమించడాన్ని వ్యతిరేకిస్తున్నారా అన్నది తేలాలంటున్నారు కొందరు. అయితే కీలక ప్రతిష్టాత్మక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన నాయకుడిగా ఆయన అన్న మాటల్ని రాజకీయ విమర్శగానే చూడాలన్నది హస్తం పార్టీలోనే ఉన్న ఒక అభిప్రాయం. అంతకుమించి పున్నాను కాంగ్రెస్ పట్ల నిబద్ధత ఉన్న నాయకుడిగా చూడాలన్న అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. గతాన్ని తవ్వుకుంటే అందరికీ చాలా ఉన్నాయని, అలా తవ్వుకుంటూ పోతే ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారని అంటున్నారు మరికొందరు కాంగ్రెస్ నాయకులు. మీకు అన్నదమ్ముల మధ్య ఏమైనా ఉంటే ఇంట్లో చూసుకోండి కానీ బీసీ బిడ్డకు అవకాశం వస్తే అడ్డుపడతారా అంటూ సొంత పార్టీలోనే నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అయినా ఏఐసీసీ ప్రతినిధి ఒకరొచ్చి నల్లగొండ జిల్లాలో నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించి నేతల అభిప్రాయాలు తీసుకుని నియామక ప్రక్రియ పూర్తి చేస్తే ఇప్పుడేంటి పంచాయతీ అంటున్నారు జిల్లా కాంగ్రెస్ నాయకులు. సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఉమ్మడి జిల్లా కీలక నేతలు పున్నా కైలాష్కు మద్దతు ప్రకటిస్తుంటే వెంకటరెడ్డి మాత్రం ఇలా లేఖ రాయడం తన గౌరవాన్ని తగ్గించుకోవడమేనని అంటున్నారు ఇంకొందరు నల్లగొండ నేతలు.